సో హలో ఫ్రెండ్స్ అందరికీ. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ ఛానల్లో మనం డిప్లొమాకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి అండ్ C26 కరికులం గురించి అండ్ పాలిసెట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని అయితే మనమైతే మన ఛానల్ అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈరోజు మన వీడియో ఏంటంటే పాలిటెక్నిక్ వర్సెస్ ఇంటర్. సో పాలిటెక్నిక్ అంటే మెయిన్గా ఇంజనీరింగ్ సైడ్ అయితే ఉంటుంది. ఇంటర్ అయితే మనకి మెయిన్గా థియరిటికల్ సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లైక్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అండ్ చాలా ఉంటాయి. వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి పాలిటెక్నిక్లో మెయిన్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే మెయిన్ కోర్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. నేను చెప్పినవి అయితే మెయిన్ కోర్సెస్ అనమాట. సో మోస్ట్లీ అందరు తీసుకునే కోర్సెస్ అయితే చెప్పాను. సో పాలిటెక్నిక్ తీసుకుంటే మనకి 3 years అయితే మనకి కోర్స్ ఉంటుంది అనమాట. 3 years అయితే చదవాలి. సో ఇంటర్ తీసుకుంటే మనకి ఓన్లీ 2 years మాత్రం చదువుతాం. సో పాలిటెక్నిక్లో సెకండ్ వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేవి ఎక్కువ ఉంటుంది. సో మనం థియరీలో ఏదైతే చదువుతామో దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసేదే ప్రాక్టికల్ మనం చదువుకునే సబ్జెక్ట్ అనమాట. సో ఇంటర్ వచ్చేసరికి మోస్ట్లీ థియరిటికల్ నాలెడ్జే ఉంటుంది. మన అకాడమిక్లో ఏదైతే ఉంటుందో అదైతే మనమైతే చదువుతాం అనమాట. సో పాలిటెక్నిక్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే పాలిటెక్నిక్ తీసుకుంటే మనకి డైరెక్ట్గా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ప్లేస్మెంట్లో డైరెక్ట్గా జాబ్ తెచ్చుకోవచ్చు మన స్కిల్స్ని బట్టి. సో ఇంటర్ తీసుకున్నామంటే డైరెక్ట్ జాబ్ ఏమి ఉండదు. మనం మళ్ళీ డిగ్రీ చేస్తేనే కానీ మనకి జాబ్ అయితే రాదు. సో పాలిటెక్నిక్ తీసుకోవడం వల్ల మనము బీటెక్ లాటరల్ ఎంట్రీలో చేయొచ్చు. అంటే ఇప్పుడు 3 years ఇక్కడ చేసినప్పుడు లాటరల్ ఎంట్రీ అంటే ఏంటంటే డైరెక్ట్గా బీటెక్లో సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇంటర్లో అయితే లాటరల్ ఎంట్రీ ఏముండ, డిగ్రీ మనం ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. సో పాలిటెక్నిక్ ఎవరికైతే బెస్ట్ అంటే మెయిన్గా ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాము, ఇంజనీరింగ్ తీసుకుందాము, బీటెక్ చేద్దాము, వాళ్ళకైతే పాలిటెక్నిక్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇంటర్ ఇంటర్ విషయానికి వచ్చేసరికి మెడికల్ సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళకైతే ఇంటర్ సైడ్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. సో పాలిటెక్నిక్ ఈ వీడియో మెయిన్ గోల్ ఏంటంటే పాలిటెక్నికే తీసుకోండి అని చెప్పను, ఇంటరే తీసుకోండి అని చెప్పను. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కాకపోతే నేను ఏది బెస్ట్ ఆప్షన్ అండ్ పాలిటెక్నిక్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇంటర్లో మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేవైతే మనం పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట. అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంటర్లో మనకి చాలా డిగ్రీస్ ఉంటాయి. ఇప్పుడు పాలిటెక్నిక్లో మనం లాటరల్ ఎంట్రీలో నుంచి మనం బీటెక్కి వెళ్ళాలంటే ఈసెట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఈసెట్ రాసి మనకి ర్యాంక్ వచ్చి అప్పుడు మనం డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో బీటెక్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇంటర్ విషయానికి వచ్చేసరికి ఎంసెట్ అనే ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ రాస్తేనే మనం బీటెక్లో జాయిన్ అవ్వడానికి ఉంటుందన్నమాట. సో ఇంటర్లో మనకి చాలా గ్రూప్స్ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి చాలా ఉంటాయి. సో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క సైడ్ ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క వేలో మనం వెళ్ళొచ్చు. ఎంపీసీ తీసుకున్నామంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, బైపీసీ తీసుకున్నామంటే మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు, సిఈసి తీసుకున్నామంటే అకౌంట్స్, కామర్స్, బీకామ్, బీబీఏ ఆ గ్రూప్స్ అయితే మనం తీసుకోవచ్చు. సో డిప్లొమా విషయానికి వచ్చేసరికి మనకి ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. థర్డ్ ఇయర్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే బీటెక్ చేయొచ్చు. అంటే థర్డ్ ఇయర్లోనే మనకి జాబ్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే బీటెక్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ జాబ్ అనేది చేసుకోవచ్చు. సో పాలిటెక్నిక్ విషయానికి వచ్చేసరికి మెయిన్గా ఇంజనీరింగ్ సైడ్కి అయితే వెళ్ళొచ్చు అండ్ ఇంటర్కి వచ్చేసరికి మెడికల్ సైడ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం పాలిటెక్నిక్లో ఉన్న గ్రూప్స్ గురించి, ఆ గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి అయితే మనం ఈ నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోకి మీరు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.